ఇప్పుడు మంచి ఎరువు వేస్తే చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అది లేదనుకో దానికి ఫంగస్ వస్తుంది, ఈ పక్క పుచ్చిపోయి ఉంటుంది, ఆ పక్క పెస్ట్ వస్తుంది, ఇంకోటి ఏమవుతుంది ఆడేందో అవుతుంది. రకరకాల ప్రాబ్లమ్స్ అట్లే శరీరంలో వచ్చేది. మీరు సరైన పెట్రోల్ వేయకపోతే రకరకాల జబ్బులు వస్తాయి. కన్ను మండుతుంది, ఇంకోటి అవుతుంది. మనం దీనిపై కన్నుకే చూస్తాం. కన్ను నిమ్మండింది. నువ్వు తినే ఆహారము, నీళ్ళు, గాలో, ఆలోచనలో కలుషితమైన దానికి జబ్బులు వస్తాయి. రకరకాల జబ్బులు వస్తాయి, ఒకటి కాదు. మనం ఒకదాన్ని సపరేట్గా చూసి దాన్ని ఆడుతా ఉన్నాం. అగ్గి ఉండేది ఎక్కడో లోపల. దాన్ని మనసులో ఉండే ఆలోచనని మార్చుకుంటే ఓవరాల్గా ఆరోగ్యంగా ఉంటాము. అంతేగాని మనం పర్టికులర్గా చేయి నొప్పి వచ్చిందని బ్రూఫెన్ను, కాళ్ళు కంటి మంట వచ్చిందని డ్రాప్స్ అట్లా వేస్తే ప్రాబ్లం సాల్వ్ కావు. మార్నింగ్ లేస్తానే మీ కార్యక్రమాలు, మెడిటేషను అవన్నీ ముగించుకొని బాగా బ్రిస్క్గా భుజాలన్నీ ఇసిపెట్టేసి ఫ్రీగా అక్కడ ఫ్రెండ్స్ వచ్చితే సరే, రాకపోయినా ఒకరే పోవాలా, బాగా వాకింగ్ చేసి అప్పుడు మళ్ళా ఇంటి మీద ఊరు ఎత్తుకుపోతారు అని చెప్పి చెక్కుని వచ్చేది కదా, ఆడ వారేసి సెల్ ఫోన్ ఆడ వారేసి హ్యాపీగా బ్రిస్క్ వాకింగ్ బాగా హార్ట్ పంప్ చేసేట్లుగా గట్టిగా జోరుగా నడవాల. అప్పుడు ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి రోజంతా హ్యాపీగా పెడతాయి. 2 రోజుల్లో హ్యాపీగా పెడతాయి, 3 రోజుల్లో పెడతాయి. నేను ఒకసారి 4-5 రోజుల్లో రన్నింగ్ పోము, అయినా పర్వాలేదు మళ్ళీ వచ్చేస్తుంది. 1 వీక్ తర్వాత పోయినా మళ్ళీ రెడీ అయిపోతాం, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. అట్లా పొద్దున్నే లేస్తానే బాగా వాకింగ్ చేయండి. టైం ఉంటుంది, టైం తెచ్చుకోవాలా, వేరే మార్గమే లేదు. టైం తెచ్చుకొని మీకోసం మీరు అరగంట 3/4 గంట అన్నా మీకోసం మీరు పెట్టుకుంటే మీరు రోజులో 5 గంటలు 6 గంటలు చేసే పని సగం టైంలో చేసేస్తారు. బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది, బాడీ అంత షార్ప్గా ఉంటుంది. ఎన్ని గంటలు చేసినామని కాదు, ఎంత ఎఫెక్టివ్గా చేసినాము, ఎంత క్విక్గా చేసినాము, ఎంత అనలిటికల్గా చేసినాము, ఎంత రీజనబుల్గా లాజికల్గా చేసినాము అనేది ఇంపార్టెంట్. అది వాడే సినిమాలు చెప్తారు, ఆ బుల్లెట్ కాల్చినాను అని, రేపు బుల్లెట్ కాల్చినామని కదా బుల్లెట్ దిగిందా లేదారా అని, అట్లా దిగినా లేదా అని కావాలా. వాకింగ్ 10 ఏళ్ళ నుంచి చేస్తాను, మా ఆయన పొట్టే తగ్గలేదండి అంటే, మీ ఆయన పొట్ట తగ్గాలంటే మీరు తినిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయాలి. పొద్దున్నే అటు పోతారు సందు వరకు బాగా వేసుకొని షూ వేసుకొని దమ్మని 6,000 రూపాయలు షూ వేసుకొని టమ్మింగ్ పోతానే ఆడ ఒక రౌండ్ అటు కొట్టేసి ఆ టీ దగ్గర కూర్చొని 3 టీలు తాగేస్తాడు. ఆడ మళ్ళీ పేపర్ చదువుతారు. మళ్ళీ వచ్చేటప్పటికి చెమట కనపడదు కాబట్టి నీళ్ళు కలుగుకొని వస్తాడు. భార్య మళ్ళీ ఇంత పెద్ద దానికి బూస్ట్ ఇస్తుంది కదా, బూస్ట్ ఇచ్చి ఇక్కడ మా ఎనర్జీని. సో వీడు ప్రాపర్ వస్తాడు. ఏమండి మీరు 3 ఏళ్ళ నుంచి పోతాడు కదా వాకింగ్కి, మీ పొట్ట ఎందుకు తగ్గలేదండి పాప మేము అడగాలి కదా. అందుకని వాడు ఆ డౌట్ రానికుండా ఏంటో చెప్తా ఉంటాడు. బయట పోయి చెత్తంతా చేస్తూ ఉంటారు, మటన్లు చికెన్లు వేసేస్తారు. ఒక రౌండ్ వేస్తే ఏం తగ్గిపోతుంది? ఒక కాఫీ తాగితే 8 నిమిషాలు నడవాలి, 8 మినిట్స్ నడితే ఒక కాఫీలో తాగే క్యాలరీస్కి సరిపోయేట్లా వస్తుంది. అట్లా మనం తినే మటన్లు చికెన్లు బిర్యానీలు అన్నీ ఎన్ని గంటలు నడిస్తే అవన్నీ బయట పోయేది. ఆదివారం మధ్యాహ్నం చూస్తే అందరూ సైలెంట్ అయిపోయింటారు. మటన్ బిర్యానీ తినేసి అది అరక్క కోడిని మింగేసిన పాములాగా ఇట్ల దూర్లి అట్ల దూర్లి ఊపిరాడక చెమట పడతా ఉంటే ఈమె కొంచెం ఉడికి నీళ్ళు అంటే నా పరిస్థితి అట్లా ఉందంట. రాముడు అరగై తినేసిండు కదా. అంటే తిండి తింటే జింకలాగా ఎగరాలి కదా, ఎనర్జీ లేకుండా పోయే తిండి తింటే మీకు పడిపోతాడని తెలుసు. అంతమంది ఆదివారం కూడా అనుభవం అయింది, మటన్ బిర్యానీ మింగేసి ఏమీ నావు అని. మళ్ళా అదే తప్పు ప్రతి వారము చేస్తాను అంటే ఎట్లా? అంటే మన మైండ్ చెప్తా ఉంది, బాడీ పండబెట్టేస్తా ఉంది, బాగలేదంటా ఉంది, కడుపు మంట వస్తూ ఉంది, అసిడిటీ ఎక్కింది, బాగలేదు, ఆందోళనగా ఉంది, తినముందరు తెలుస్తూ ఉంది, వద్దురా 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 అంటా ఉంది. అయినా మటన్ బిర్యానీ తినేస్తుంది బాగా వేసుకొని, నీళ్ళు వేసుకొని. మళ్ళా తేపు తిప్పే వల్ల చాలా కష్టం తెలుసు. ముందుగానే పెప్సీ కూడా పెట్టుకుంటాడు ఇంట్లోనే. అది తాగేసి ఒక దరిద్రం తేపు ఒకటి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తిని తేపు. చెరుకు తింటే వచ్చేది ఒరిజినల్ తేపు, ఈ కూల్ డ్రింక్ తాగితే వచ్చేది దరిద్రం తేపు. అది తాగేసి ఎంత కష్టపడతాను. నువ్వేంటి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా బతకాల్సిన వాళ్ళము 30 ఏళ్ళకే థైరాయిడ్ పోయింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, మాత్రలు వేసుకొని ఇన్సులిన్ వేసుకొని 10వ క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు భయంగా రాయింటాం డిగ్రీ ఎగ్జామ్లో. అవి అట్లాంటిది 6 నెలలు ఇంట్లో పెట్టేసినారు మిషన్లన్నీ. ఇప్పుడు షుగర్ మిషన్లు అవి అన్నీ పెట్టుకొని గంటకు ఏం తిన్నాను నేను మరి ఇదే దీనికి మళ్ళీ వేరే మంది రాదు, నిద్రపడి వస్తాడు. ఆందోళన 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 టెన్షన్గా ఉందండి. ఎందుకు టెన్షన్ ఉండదు? ఏమోకేలా నువ్వు ఏమన్నా అయిపోతే దేశానికి ఏమన్నా పెద్ద నష్టమేం లేదు. యాక్చువల్గా నువ్వు అంత ఆందోళన చేయాల్సిన పని ఏం లేదు. అట్లా ఆందోళన పెద్ద అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేసుకొని నేచర్ కనెక్ట్ అయ్యి బాగా నడిచి మితాహారం భోంచేసి శాకాహారం భోంచేసి రిఫైండ్ అనేది పక్కనేసి చక్కగా నూనెలు తింటా
సీజనల్ ఫ్రూట్స్ తింటా బాగా ఆనందంగా పిల్లలతో ఆడుకుంటా ఉంటే ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఏం అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఆవిలిస్తూ ఉంటారు, అంటే రాత్రి అంతా సరిగ్గా నిద్రపోలేదని అర్థం. రాత్రి నిద్ర అంటే కిటికీలు తీసి పడుకుంటే ఆవిలింపులు రావు. 3 గంటలు 4 గంటలు బాగా ఓపెన్లో పడుకొని చూడండి. ఇప్పుడు రాత్రి ఏడా నగల గీగలు ఉంటాయి, పెరిగిపోతారు. ఎవరో భయం ఏడ బయట పడుకుంటా ఉంటారు. ఎవరైనా ఊరికి పోయినాడు బయట పడుకుంటే అర్ధరాత్రి నెలకు వస్తుంది 1 గంటకి. బయట స్టార్స్ ఉంటాయి, ఫ్రెష్ అయిపోతుంది. అంటే బయట ఓపెన్గా ఉండేటప్పుడు వచ్చే ఆ ఆక్సిజన్ హిప్పో క్యాంపస్ అని మీ బ్రెయిన్లో ఉండే సెంటర్ని ఎన్లాక్ చేస్తుంది. ఈ నెక్స్ట్ 2 days ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అది ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. ఇప్పుడు లోపల పెట్టుకొని కిటికీలను వేసుకొని ఆల్అవుట్ అని పెడతాం దోమలకి. ఆల్అవుట్ అంటే అందరూ పోతారండి, దోమలు అప్పుడు పోతే 10 ఏళ్ళు మనం కూడా పోతాము. ఆల్అవుట్లు, గుడ్ నైట్లు. డెటాల్ అంటే డెత్ టు ఆల్, అంటే అన్ని చంపాను. అంటే సూక్ష్మజీవులతో పాటు మనం బతుకుతాను. డెటాళ్ళు అన్ని చంపేయాలా? ఏ బర్డ్స్ ఉండకూడదు, పక్షులు ఉండకూడదు, చీమలు ఉండకూడదు, పెయింటింగ్లు ఉండకూడదు, కోమలు ఉండకూడదు, పిచ్చుకలు గలీజ్ చేస్తాయి. మనం ఎవరే బతుకుతామా? అందరితో కలిసి బతికేది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. మన శరీరము లోపల జీవకణాలు 120 ట్రిలియన్లు ఉంటాయి. మీ పిల్లలు డాక్టర్లు ఉంటారు, అడిగి నేను మా మేనకోడలు ఇద్దరు డాక్టర్లే. నేను అన్ని తెలుసుకుంటా ఉంటా, చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి. ఇంతే తెలిసిండే, చాలా తెలుసుకోవాలి. సో 120 ట్రిలియన్లు, మిలియన్లు కాదు ట్రిలియన్లు. 1000 మిలియన్లు అయితే 1 ట్రిలియన్, అంటే 120 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ ఒకదానికోటి మాట్లాడుకుంటా ఉంటాయి లోపల. నేను ఎవరు కాదు, 120 ట్రిలియన్తో కలిసిన ఒక సముదాయం నేను. ఆ 120 ట్రిలియన్ల సెల్స్ హ్యాపీగా ఉండాలంటే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, రకరకాల అన్ని శాంతంగా హ్యాపీగా నేచర్ దగ్గరుంటే ఆనందంగా ఉంటాయి. దానికి 10 ఎక్కువ, అంటే 1200 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి మన శరీరం మీద, చెవుల్లో, ముక్కులో, నోట్లో, పొట్లో అంతా. అన్ని ట్రిలియన్ల సూక్ష్మజీవులతో కలిపి బతుకుతాం. మనం పెరుగు తింటాం, అదంతా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్. అది లోపల పోయి మీరు పొట్టలో ఉండే చెడ్డ బ్యాక్టీరియాని ఫైట్ చేసి దాన్ని చంపి ఇవి అరిగిపోయి మన ఫుడ్ అవుతా ఉన్నాయి. అంత అద్భుతంగా ఉండే వాటిని మనము యాంటీబయాటిక్స్, మందులు వేసి చంపి మీకు ఎప్పుడు అసిడిటీలు, అల్సర్లు, పొట్ట నొప్పులు, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే మీ పొట్ట ఎప్పుడు ప్రాబ్లమే. అసిడిటీలు, పొట్ట నొప్పులు, రకరకాల జబ్బులు వస్తాయి. అన్నిటితో కలిసి బతికేది, అంటే మీ శరీరంలో సూక్ష్మజీవులతో కూడా కలిసి బతికేది పెద్ద టెక్నిక్. ఇది తెలుసుకోవాలి మనం ఎప్పుడు ఏం ముట్టుకోవాలన్నా భయం, సోపేసి కడిగేస్తాం. కొంతమంది కడుగుతానే ఉంటారు, కడిగి అంతా చేతులంతా పాసిపోతాయి. ఇట్లే కడిగి దానికి డ్రై స్కిన్ వచ్చి మందులన్నీ వాడి స్టెరాయిడ్స్, క్రీమ్స్ అన్ని అవి కూడా పనిచేయక మళ్ళా మంత్రి గారి ఆశ్రమానికి ఎక్కడికన్నా పోతే అక్కడ వాళ్ళు బురద పోస్తుంటే, అయ్యి బురద సార్, అవును రా నాయన బురద పోస్తే లేకపోతే ఏం పోదని అప్పుడు బురద మట్టి మీద అప్పుడు గౌరవం వస్తుంది. అంతవరకు మందులే. నేచర్లో ఉండేది మట్టి. నేనైతే ఫారెస్ట్లో పోయినప్పుడు పిల్లలు మిలిచిపోయినప్పుడు కొంచెం మట్టి నొట్టేసుకోండి అంటారు. నేను ముంచేస్తాను, ఏం లేదు, బాగా మింగేస్తాను. ఏమీ కాదు, నిజంగా ఏమీ కాదు. అంటే రాయచోటి సెంటర్లో వేసుకుని పోతాము, అది వేరే సంగతి. అడవుల్లో ఉండే మట్టి సంగతి చెప్తా ఉండా, అడవుల్లో ఉండే ఫ్రూట్స్ సంగతి చెప్తా ఉండా, అడవుల్లో ఉండే గాలి సంగతి, అడవుల్లో పారే సెలయేర్లో పారే నీళ్లు, కొండల్లో వచ్చిన నీళ్లు, ఆ వాటికి ఎనర్జీ ఉండేది. అవి తింటే ఎవరికి జబ్బులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. సో మీరేం చేయాలా? కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, రైసు, గోధుమలు నిలిపేయాలి. అసలు ఎట్లా కదా, రైసు గోధుమలు నిలిపేయాలి, తప్పదు. రైసు గోధుమలు ఎప్పుడన్నా బయట పోయినప్పుడు, పెళ్లికి పోయినప్పుడు వీలు కాకపోతే తప్ప అవి నిలిపేసి ఆ రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని ఇసుక రాళ్ళు, ఆ టెక్నిక్లన్నీ జంగమే గారు చాలాసార్లు చూశారు ఫామ్కి వచ్చి. సింపుల్ టెక్నిక్ అది. అవి పెట్టుకొని సొంత నీళ్ళు ఉండే వాళ్ళందరూ చిన్నగా ఒక 5,000 లీటర్లు పట్టే తొట్టి కట్టుకోండి సంపు. ఆ సంపులో 5,000 లీటర్లు వాన పడినప్పుడు 2 వానలు నిండిపోతుంది. అది పెట్టుకుంటే 250 రోజులు మీరు మంచినీళ్ళు కావచ్చు. ఏదైనా బంధువులు వస్తే వాళ్ళు కాబట్టి క్యాన్ నీళ్ళు ఇవ్వండి, మీరు మాత్రం నీళ్ళు ఇవ్వండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. చాలా బాగుంటాయి నీళ్ళు. సో ఈ పని చేసి రిఫైండ్ ఆయిల్ ఆపేసి రోజు పొద్దున్నే 1 గంట సేపు వాకింగ్ చేసి 10 నిమిషాలు ధ్యానం చేసి అందరూ గూట్లో దీపం నోట్లో ముద్ద, అంటే 6 గంటలకు 6:30 గంట తినేసి పడుకొని 7:30, 8 గంట పడుకొని ఆ తర్వాత 2 గంటలు వేయండి. ఏం చేయాలి సార్ 2 గంటలు వేసి అంటారు? డ్యాన్స్ చేయండి, పాటలు పాడండి, బొమ్మలు వేసుకోండి, ఏం కావాలంటే చేయండి, ఏమైనా చేసుకోండి. వాట్సాప్లో గీట్సాప్లో మీ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టేదో, మీ పిల్లలకు లెటర్ రాసేదో ఏదైనా చేయండి. అబ్బా 2 గ్లాసే చాలు. 8 పడుకుంటే 2 తర్వాత నిద్రపడదు ఎవరికి కానీ. 2 గ్లాసే మీ టైం. అది ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి లేచి. అంటే జనాలు డిస్టర్బెన్స్ అని చెప్పి
అంటే కొంచెం ఒకే చిన్న ఇల్లు ఉంటే మనం లైట్లు వేస్తే ప్రాబ్లం అని, లైట్ లేకుండా పనులు చేసుకోగలిగితే ఇంకా ఎరుగుతూ ఉంటారు, ఇంకా అవేర్నెస్, ఏడ మోకాలు తగిలి కింద పెట్టి వస్తాం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లైట్లు ఉంటే కూడా కాలు కొట్టుకుంటాము, అన్ని తెలిసి కూడా ఇంత డబ్బు పని చేస్తాము. లైట్ లేకుండానే నేనైతే బాత్రూమ్ లైట్ వేసుకున్నాను. అట్లే ఎక్కడ ఏమైనా అన్ని తెలుస్తూ ఉంటాయి, ప్రజ్ఞతో ఉంటాను యాక్చువల్గా. అంటే డబ్బులు లేకపోయినా బతికే చూడాలా, లైట్ లేకపోయినా బతికే నేర్చుకోవాలా. మన దగ్గర ధనం లేకపోయినా సంతోషం ఎక్కడి నుంచి పొందాలా అని చూసుకోవాలా. అందుకని మెటీరియల్స్తో వస్తువులతో ఆనందం రాదు అని తెలిసిపోయింది. 50 ఇంచీల టీవీ 40,000 టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అబ్బా బలి ఉందండి ఇది, అంతమంది డబ్బాలు కనిపిస్తూ ఉంటుంది, సినిమాలు బాగానే చూస్తూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళ అదే కొనాలండి అని చెప్పి ఎట్లు సతాయిచ్చి ఏమో చేసి పోయి కొంటారు. ఇది 50 ఇంచీలది 40,000 రూపాయలని. ఆ టీవీ సెటప్ చేస్తానే దాంట్లో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుందంటే 60 ఇంచీలది 20,000 వస్తుంది. సత్యంగా అండి వాడు అయిపోయింది కదా, అయ్యో నిన్ననే ఉంటుంది ఒక్కరోజు అయితే అయ్యో అని పోనీ సీరియల్ చూడరా స్వామి అంటే అది చూస్తాను, అయ్యో అయ్యో నాది అది అనవసరం డబ్బులు బాయ్ దీన్ని పారేవు మళ్ళీ తేలేవు అని ఏం కర్మ వచ్చింది అని. అట్లా వస్తువులతో ఇప్పుడు సంతోషం ఉండదోనే తెలుసుకోండి. కష్టపడి కారు కొంటారు, దాన్ని రాయిచోటి ఆ టన్నులు గీత పడుతుంది, ఆ సత్యం అయ్యో గీత పడిపోయింది కదా, గీత పడతాది ఎవరు. అందుకే కారు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరే ఒక గీత పెట్టండి రాయి తీసుకొని, అప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ఎవరు వచ్చింది గీత పెట్టేది, గీత పడిపోయింది అనుకో, పడిపోయింది కదా గీత పర్లేదు అనుకోండి, ఇంగూరు కొట్టే పర్లేదు ఏమవుతుంది, ఏం కోపలు ఉండిపోతాయా, ఏమీ కాదు. దేనికి బాధపడదు దానికి బాధపడ్డంలే, దేనికి అవసరం లేదో వదిలేచో దానికి బాధపడతాను. సో ఇవన్నీ పెద్ద ఫిలాసఫీ కాదు, మీ అంతా మీరే టెస్ట్ చేసుకొని చూసుకోండి, అవునా కరెక్టే కదా అని అనుకొని చూడండి. నాకైతే మా మోటార్ సైకిల్ 30 ఏళ్ళది ప్రార్థన, అది దాన్ని ముట్టుకుంటానే అదేదో నా కోసమే వచ్చాడు. 30 ఏళ్ళు మోటార్ సైకిల్ వాడతాను కానీ మొబైల్లో 30 ఏళ్ళు. ఇప్పుడు ఒక్క కిక్ కొడితే స్టార్ట్ అవుతుంది ఆ కవాసాకి బజాజ్ 2 స్ట్రోక్ ఇంజిన్. దాన్ని చూస్తానే ప్రాణం ఉండే వాటితో ఓకే, అతనికి కొంచెం డిఫరెంట్ కాదు, దూడని పిలిస్తే ఆవుని పిలిస్తే కోడిని పిలిస్తే అది వేరే. ప్రాణం లేని వాటితో కూడా అతనికి పెంచుకుందాం, ఏం తప్పేముంది. ఇన్ని రోజులు మీ దువ్వేనే దూతా ఉంటుంది, దాన్ని కూడా ప్రేమగా చూడండి ఏమవుతుంది. ప్రేమ అంటే ఇస్తేనే ఇవ్వాల, అది కూడా మళ్ళీ బిజినెస్సా బాగా. మా దూడ ఈ దూడ నాకు భలే ఇష్టము పిలుస్తాను, పిలిస్తే రాకుండా ఉండే దూడల మీద ప్రేమ ఉండకూడదా. అట్లా కనెక్ట్ అయితే నేచర్లో అన్నింటినీ ప్రేమించే తత్వం వస్తుంది. దాన్నే ఫెమినైన్ నేచర్ అంటారు. అంటే సమస్త జీవకోటిని అన్నిటినీ ప్రాణమున్నా లేకపోయినా అన్నింటినీ ప్రేమిద్దాం, ఏమవుతుంది తప్పేముంది. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.